Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy and weight gaining recipe. ఈ ఫుడ్ బేబీని హెల్తీగా ఉంచుతుంది, ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది, ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక పొటాటో తీసుకొని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే స్టీల్ కుక్కరే వాడండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొటాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. క్యారెట్ లో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ కే, ఫైబర్ ఉంటుంది. ఇది బేబీ స్కిన్ ని, హెయిర్ ని, ఐస్ ని అండ్ లివర్ ని కూడా హెల్తీగా ఉంచుతుంది. ఇది బేబీకి ఇమ్యూనిటీని పెంచుతుంది. బేబీ బాడీ సెల్స్ ని కూడా హెల్తీగా ఉంచుతుంది. పొటాటోలో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. విటమిన్ B6, విటమిన్ సి, జింక్, ఐరన్, పొటాషియం ఉన్నాయి. ఈ బేబీ బ్రెయిన్ ని డెవలప్ చేస్తాయి, ఇంకా వెయిట్ గెయిన్ కూడా చేస్తుంది. దీంట్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి. 5 మినిట్స్ తర్వాత మూంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూంగ్ దాల్లో హై ఫైబర్, రిచ్ ప్రోటీన్, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ బేబీ స్కిన్ ని, హెయిర్ ని, నెయిల్స్ ని హెల్తీగా ఉంచుతాయి, ఇంకా గ్రోత్ చేస్తాయి. దీంట్లో ఐరన్ ఉంటుంది. బేబీని హెల్తీగా ఉంచుతుంది, ఇంకా బేబీకి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. 5 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే ఇది కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని ఏ టైంలో అయినా బేబీకి ఫీడ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.